తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు, ప్రవచన నిధి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నిత్య దీపారాధన అనేది ఎంతో ముఖ్యం అని చెప్తూ ఉంటారు. ఎందుకు చేయాలి అనేది ఒక ప్రశ్న అయితే, చేయటం వల్ల ఎటువంటి ఫలితం పొందుతారు? మగవాడు దీపం పెట్టాలా, ఆడవారు దీపం పెట్టాలా అనేది ఒక పెద్ద సందేహం చాలా మంది అసలు నేను అడిగితే మీరు ఏమన్నా అంటారేమో. ఇది చెప్పవలసింది అంటే ఇవన్నీ కూడా ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు అయినా చెప్పవలసింది, మర్చిపోతూ ఉంటారు. ఇంటిలో దీపం ఖచ్చితంగా మగవారే పెట్టాలి, ఆడవారు పెట్టడం తర్వాత. ఇంటిలో సంపాదించే యజమాని, ఎందుకంటే యజమానులు ఎలా తయారయ్యారంటే ఈ మధ్య కాలంలో మగవారు, ఆడవారు చెప్తుంటారు, మా ఆయన అసలు పూజా గదిలోకే వెళ్ళడు. అంటే పూజా గది మాకు పనికిరాని గది అనుకుంటున్నారు మగవారు. కాదు కాదు, మగవారు పూజా గదిలో దీపారాధన చెయ్యాలి, ఇది శాస్త్రము. ఆడవారు తులసి కోట దగ్గర చెయ్యాలి, మగవారు పూజా గదిలో దీపం వెలిగించాలి. మగవారు పెట్టే దీపం వారిది, ఆడవారు పెట్టే దీపం వారిది. ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకున్నప్పుడు, ఎవరి సిమ్ కార్డులు వాళ్ళకున్నప్పుడు, ఎవరి అకౌంట్లు వాళ్ళకున్నప్పుడు దీపాలు రెండు పెట్టుకుంటే తప్ప, వీటన్నింటి యందు సపరేట్. దీపాల దగ్గర మాత్రం ఒకటే. ఇక భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడు? వద్దు. ఈ సోమరితనం మాటలు, ఈ తప్పించుకొని తిరిగేటువంటి మాటలు, ఎస్కేపిజం, ప్రతి చోట ఎస్కేపిజం. తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి. ప్రతి వాడు తప్పించుకోవాలి. అందుకే దానికి ఇంకెవరూ చెబుతారు టీవీలో, ఆయన పెట్టకుండా పర్వాలేదు, ఇగో ఇలా చెప్పేటువంటి వాళ్ళను ముందు వాళ్ళని తగలయ్యాలి ఫస్ట్. అంటే ప్రమాణం లేకుండా మాట్లాడకూడదు. ఇంటిలో యజమాని దీపం వెలిగించాలి. నిత్య దీపం అనేటువంటిది ఇంటిలో యజమాని వెలిగిస్తేనే ఆ ఇల్లు. గృహిణీ గృహముచ్యతే అనేది స్త్రీకి. కానీ ఆ గృహంగా ఉండాలి అంటే ఇంటి యజమాని ప్రతి నిత్యము పూజా గదిలో దీపం వెలిగించాలి. ఇది ఎవరైతే చూస్తున్నారో ఎపిసోడు, అందరి మగవాళ్ళకు చెబుతున్నాను, రేపటి నుంచి మీ ఆడవాళ్ళందరూ కూడా కలిసి ఆయన ఇంట్లో దీపం పెట్టిన తర్వాతనే ఆయనకు కాఫీ నీళ్ళు, టీ నీళ్ళు ఇవ్వండి, లేకపోతే మానేయండి. ఇంట్లో మగవారు దీపం పెడితేనే మీకు టీ కాఫీలు ఇస్తాం అని ఒక 3 రోజులు చెయ్యండి, తప్పకుండా దీపం వెలిగిస్తారు. ఇంట్లో మగవాడు దీపం వెలిగించాలి, ఆడవారు తులసి కోట దగ్గర వెలిగించాలి. పూజా గదిలో పూజ మగవారు చెయ్యాలి. తర్వాత ఆడవాళ్ళు చెయ్యకూడదని కాదు, చెయ్యవచ్చు. కానీ పూజా గదంతా ఆడవాళ్లకు మాత్రమే, మగవారికి సంబంధం లేదనుకునేటువంటి మగ మహారాజులకు నేను చెబుతున్నాను ఈ మాట. కాబట్టి మగవారు పూజ చేస్తే, మా ఇంట్లో నేనే పూజ చేస్తా, నేనే దీపం వెలిగిస్తాను. ఆవిడ దీపం వెలిగించుకుంటుంది, తులసి దగ్గర ఆవిడ దీపం వెలిగించుకుంటుంది. ఇంట్లో ప్రధానమైనటువంటి దీపం నేనే వెలిగిస్తాను. కాబట్టి తప్పకుండా ఇంట్లో పురుషుడు ఉదయం దీపం వెలిగించిన తర్వాతనే ఆఫీస్కు వెళ్ళాలి. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మాకు టైం లేదండి, వాట్సాప్కు టైం ఉంటుంది, ట్విట్టర్కు టైం ఉంటుంది, ఫేస్బుక్కు టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది, దీపారాధనకు మాత్రం టైం ఉంటుంది. వాటన్నిటి టైం తీసుకొచ్చి ఇక్కడ పెట్టం, కొంత తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తే చాలు, మారిపోతారు, మనుషులు మారుతారు, ఇంటి పరిస్థితి మారుతుంది. ఇంట్లో దీపాలు వెలిగించడం మానేసి, పూజా గదులు మానేసి, పూజ గదుల్లో పూజలు చెయ్యకుండా, మా ఇంటి వాస్తు బాలేదు అంటే ఎవరు చెప్పాలి? చెయ్యాల్సింది చేయటం మరచిపోయి అనవసరమైనవి చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఇప్పుడు మన తాత ముత్తాతల కాలంలో ఇన్ని సందేహాలు లేవు, చక్కగా జరిగేవి ఇవన్నీ. ఇంట్లో అమ్మమ్మలు చెప్పేవారు, తాతలు పూజ చేసేవారు, పొద్దున కాకముందే లేచేవారు, బ్రాహ్మీ ముహూర్తంతో నిద్ర లేచేది, రాత్రి 9 తర్వాత ఇంట్లో స్విచ్ ఆఫ్ చేసేది, లైట్లన్నీ కూడా హాయిగా పడుకునేవారు తొందరగా. అంటే ఎక్కడికి పోయింది? ఇప్పుడు రాత్రి 12:30, 2 గంటల దాకా గుడ్ల గూపల్లాగా ఫోన్లు చూస్తూ కళ్ళు తెరుచుకొని ఉదయం నిద్ర లేపక ఈ దిక్కుమాలిన సమాజంలో మనం బతుకుతున్నాం. మారండి, మీ ఇళ్లను మార్చుకోండి, దీపాలు వెలిగించండి. మగ పుంగవులు దీపం వెలిగించండి, ఆడవారు తులసి దగ్గర దీపం వెలిగించండి. ఆ దీపం అనేటువంటిది 2 వత్తులైనా పర్వాలేదు, 3 వత్తులైనా పర్వాలేదు, దీపాన్ని బట్టి వెలిగించండి.
చక్కటి సంప్రదాయాన్ని పాటించండి. ఇంకా కొత్త కొత్త దీపాలు కూడా వస్తున్నాయి. ఈ దీపము ఆ దీపము ఏ దీపాలు లేవు. ఒకటే ప్రాచీన కాలం నుంచి మీ తాత ముత్తాతలు మీ ఇంట్లో ఏ దీపాలు పెట్టుకున్నారు అవే దీపాలు ఫాలో అవ్వండి. అంతేగాని మార్కెటింగ్ లో ఈ పూజా స్టోర్స్ లో అది దొరుకుతోంది, ఆ పూజా స్టోర్స్ లో ఇది దొరుకుతోంది, అమెజాన్ దీపం ఒకటి, ఇంకో దీపం ఒకటి, ఈ దీపాలు వద్దు. ఇవన్నీ దీపాలు కాదు. మట్టితో చేసిన దీపమే దీపము. అలా దీపం వెలిగించండి. మీ తాతలు పాటించిన ఆచారం మీరు పాటించండి. కొత్తదేం అక్కర్లే. ఎందుకంటే ధర్మం మారదమ్మా, సంప్రదాయం మారదు. అదే అలా పాటిస్తూ 2G 3G అయింది, 3G 4G అయింది, 4G 5G అయింది, 5G 6G అవుతుంది. ఇది 6Gలు 4Gలు అయినట్టుగా ఇది మారదు కదా. ధర్మం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మారనిది ధర్మం, మారేది సైన్స్. మారే సైన్సును మారని ధర్మంతో ఎప్పుడు కంపేర్ చేయకండి. ఈ సబ్జెక్ట్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. కాబట్టి దీనితో దాన్ని ముడిపెట్టకండి, దాంతో దీన్ని ముడిపెట్టకండి. ఇది మార్పు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. కానీ 1,500 సంవత్సరాల క్రితం రాముడు ఏ ధర్మాన్ని ఆచరించాడో ఈ రోజు కూడా అదే ధర్మం మనం ఆచరిస్తున్నాము. అంతే. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే అన్ని అర్థం. ఎన్ని పూటలు పెట్టాలి దీపం అనేది చివరి ప్రశ్న. దీపం అనేటువంటిది ఉదయము వెలిగించాలి, సంధ్యాకాలము వెలిగించాలి. ఉభయ సంధ్య, ప్రాతకాల సంధ్య, సాయంకాల సంధ్య. పొద్దున పెట్టిన దీపము సాయంత్రం వరకు ఉండగలగాలి, ఉంచాలి. ఇప్పుడు మనకి ఇళ్లలో ఏంటంటే దీపం పెట్టిపోతే ఏమవుతుందో అంటే, ఒకప్పుడు ఇళ్లలో ఆడవాళ్ళు ఉండేది. ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ ఉండేది, మా అమ్మకు అమ్మమ్మ ఉండేది, ఇప్పుడు మా ఆవిడ కూడా ఉంటుంది. ఆవిడ ఉద్యోగం చేయట్లేదు. కానీ ఒక్కొక్క ఇంట్లో ఎక్కడ ఉంటున్నారు, ఆవిడ ఇన్ఫోసిస్ వెళ్తుంది, ఇతడు యాక్సెంచర్ వెళ్ళిపోతాడు, పిల్లలు ఇంకో సెంచర్కి వెళ్ళిపోతారు, ఇంటికి తాళము, ఇక దీపాలు ఎక్కడివి ఏంటి. ఇది కాదు. ఇలా ఈ పరిగెత్తే జీవితాలు కాదు. ఇంట్లో దీపాలు ఉదయం పెడితే సాయంత్రం దాకా వెలగాలి. మరలా సాయంత్రం వచ్చి సంధ్యా దీపం వెలిగించాలి, తులసి కోటకు నమస్కారం చేయాలి. సాయంకాల సంధ్య, ప్రాతకాల సంధ్య తప్పకుండా ఉభయ సంధ్యల్లో దీపారాధన చెయ్యాలి. రాత్రి పెట్టిన దీపం ఉదయం దాకా ఉండాలి, ఉదయం పెట్టిన దీపం సాయంత్రం దాకా ఉండాలి. అంటే 24 గంటలు ఇంట్లో దీపం వెలుగుతూనే ఉండాలి. అప్పుడు మన జీవితం కూడా వెలుగుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి.